హలో వింటున్నారా 10 మినిట్స్లో స్టవ్ ఆన్ చేయకుండా స్వీట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను. కొబ్బరి పొడి ఒక కప్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నెక్స్ట్ కప్ కంటే కొంచెం తక్కువగా పంచదారని తీసుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్యారెట్ ఒకటి తీసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసుకుంటున్నాను. ఆ జ్యూస్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కలిపిన మిశ్రమంలో వేడి చేసిన పాలని కలుపుకుంటూ నెయ్యి కూడా వేసుకుంటూ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. ఒక పార్ట్లో క్యారెట్ జ్యూస్ని మిక్స్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ వైట్ మిక్చర్ని రౌండ్ బాల్గా తీసుకొని ఫ్లాట్గా ఒత్తుకున్న తర్వాత క్యారెట్ జ్యూస్ మిక్స్ చేసిన మిక్చర్ని ఒక బాల్గా తీసుకొని అందులో పెట్టి ఒక రౌండ్ బాల్లా చేసి నెక్స్ట్ ఒక షేప్ లాగా తీస్తున్నాను అనమాట. నెక్స్ట్ మిడిల్కి చాక్తో కట్ చేస్తున్నాను. చూడ్డానికి స్వీట్ చాలా బాగుంటుందని చెప్పి మీకు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా 2 కలర్స్ చేశాను అనమాట. క్యారెట్ జ్యూస్ మిక్స్ చేసింది పైన లేయర్గా ఒకసారి పెట్టుకున్నాను, ఒకసారి క్యారెట్ జ్యూస్ మిక్స్ చేయకుండా పైన లేయర్గా పెట్టుకున్నాను. లోపల వేరే కలర్ కనిపించేలాగా. చూడడానికి బాగున్నాయి కదూ, తినడానికి కూడా బాగుంటాయి. టేస్ట్ అంత బాగుంది. తెలుసు కదా మీకు కొబ్బరి పొడితో ఏ స్వీట్ అయినా ఎలా ఉంటుందో. అంతే ఇంకా వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారు కదూ.